సో గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఎప్పుడు బిఆర్ ఆడతాం కదా, సో ఇవాళ సిఎస్ పెడదాం వీడియో. చూద్దాం ఏం జరుగుతుందో. మనమైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఓకే ఇది కాదు, ఇది in virtual reality. Sure, the Yagami name lives on. Please కొట్టాలి, బూయా కొట్టాలి కంపల్సరీ. కొట్టకపోతే బాగుండదు. అమ్మ ఏం ఎనిమీస్. ఓయ్ బా ఏం కొడుతున్నారంటే వీళ్ళు అస్సలు నార్మల్ కాదు. గట్టి అబ్బా దాని కింద వెళ్ళాల్సింది. లిమిటేషన్ బా పోయింది. గెలుస్తామా గెలవామా చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే వీళ్ళు సూపర్ ఆడుతున్నారు ప్లేయర్స్ అసలు. కానీ బోయా కొట్టేందుకైతే కంపల్సరీ ట్రై చేద్దాం. బోయా కంపల్సరీ కొట్టాల్సిందే. బీఆర్లో ఎన్ని రోజులైందో బోయా కొట్టకుండా. సిఎస్లోనే కొడదాం అనుకున్నా. ఒక నాకు ఓయ్ నా దగ్గర ఇది లేని కూడా లేదు గ్లోవల్. ఒక్క నిమిషం. మీరా ముగ్గురు నాకా బాజాడ్ ఏం కొట్టినామంటే ఏజ్ కొట్టినాము. బా దీనికోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ వేసండి చెప్తున్నా. సూపర్ కొట్టినాం. ఈ ఫ్లాష్ బ్రీజ్ వల్ల కొట్టినాము తెలుసా. అసలు ఫ్లాష్ బ్రీజ్ వల్ల గెలిచాం మనం. సూపర్ గైస్. మంచిగా ఆడాం, ఇట్లానే ఆడాలి. ఏజ్ కొట్టినాను గైస్. ఏం కొట్టినానంటే ఫ్లాష్ బ్రీజ్, అది కూడా ఫ్లాష్ బ్రీజ్ వల్ల పడ్డది. సో చూద్దాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడ వెయిట్ చేస్తా, వాళ్ళు వస్తారో రాదో తెలియదు కానీ రావాలి. మనం కూడా ముందుకు వెళ్దాం. మ్యాక్టెన్ బా ఉంటుంది. ఊరికే బదులు వేరే ఆప్షన్ లేదు. ఓకే ఇట్లానే ఆడాలి. అక్కడ వాళ్ళ టీంలో అక్కడ పోయిండు. ఒక్క నిమిషం నేను ఇక్కడ నుండి చూసుకొని కొడతా. ఫుల్ డ్యామేజ్ వల్ల. ఒక్క నిమిషం. ఓ అయిపోయింది. ఓకే సూపర్ గైస్. ఇట్లానే బోయ్ వచ్చేస్తుంది. చెప్పాను కదా బోయ్ రావాలి కంపల్సరీ చెప్తున్నా. నేను అసలు ఏం కొట్టినాను ఇంకా అది గుర్తొస్తుంది నాకైతే. త్రీ మెంబర్స్ నాకారు గైస్ అసలు ఒక్క దెబ్బకి. సో చూద్దాం, ముందుకైతే వెళ్దాం. ఇటు సైడ్ ఎనిమి ముందు బిల్డింగ్ ఉంటుంది చూడండి. ఆగండి ఆ బిల్డింగ్ ఇది. దానిపైకి ఎక్కుతారు. చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్తారేమో తెలీదు. అయితే మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి ముందుకి.
ఇక్కడ లేరు, అయితే వీడు ఉంటారు, చూసుకొని ఆడాలి. ఈడ ముందు ఉంటారు, ఇక్కడ కంపల్సరీ ఉంటారు ఎనిమిస్. చూడండి ఈ సిఎస్ ర్యాంకులు కూడా బిఆర్లా మారిపోయారు. ఏడున్నది చూడండి, బిఆర్లో దాచుకున్నట్టే దాచుకుంటున్నారు, అందులో కనబడారు చూడండి, అట్లానే ఉన్నారు చూడండి. ఎనిమిస్ కనబడుతున్నారు అసలు ఎనిమిస్. ఈడున్నాడు, ఫుల్ డ్యామేజ్. అటు సైడ్ వచ్చింది, నేను ఒకటి ఇద్దాం. ఒకటైనా కిలో వస్తుందా, రాలే. సరే ఏం చేద్దాం, కానీ బాగా కొట్టినాం. ఓకే ఇట్లానే 3-1 4-1 చేసేయచ్చు ఈజీగా. ఒక్క నిమిషం 1 ట్యాప్స్ కొడదాం, ఎట్లాగో గెలవంది అడిగి వస్తున్నాం, సో 1 ట్యాప్స్ కొడదాం. డెజర్ట్ ఈగిల్ ఉంటే బాగుంటుంది. ఒక్క నిమిషం, ఓకే డెజర్ట్ ఈగిల్ లేదు, పెట్టి ఇట్లా కొట్టాలి. మొహాలు మురిసిపోవాలి అప్పుడు. చూద్దాం ఇప్పుడు. ఒక్క నిమిషం, ఇటు సైడ్ వస్తారు, రావాలి కూడా, వస్తారు కదా రావాలి. ఓకే అక్కడ నాకు ఎవడో మాట్లాడుతున్నాడు, వీడియో పెట్టేద్దాం ఆగండి. ఇట్లా వెళ్దామా మరి, చూద్దాం ఆగండి. ఏడున్నారు, ఓకే ఆడున్నారు, గ్లూ వాల్ వేసింది. నాకు ఈ టైంలో ఉండాల్సింది గ్రెనేడ్, బాగుండేది కానీ లేదు. కింద ఉన్నాడా 3v3, ఇప్పుడు కిందకి దూకాడు, లాభం కూడా లేదు. వెయిట్ చేద్దాం ఆగండి. పడుతుందా, డ్యామేజ్ పడుతుందా? ఒక్క నిమిషం, అమ్మయ్యా అయిపోయింది బోయా. సో చూసుకోవచ్చు, బోయ్ అయితే కొట్టేసాం. టీమ్మేట్స్ మంచిగా ఉన్నారు, అంటే నా 4 kills 4 కాదు 4 ఎట్లయితే 5. ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళకి రిక్వెస్ట్ కొడదాం. వీళ్ళు వస్తే మళ్ళీ గెలవచ్చు, అందుకే వాళ్ళ పేర్లేండి చూసుకొని కూడా చూసుకోవట్లేదండి. ఒక్క నిమిషం వీడు ఉంటారా, వస్తాడా రాడా? ఓకే అక్కడ మనం స్టార్ట్ చేసేద్దాం. అమ్మయ్య, సో చూద్దాం ఇప్పుడు. ఒక బోయా అయిపోయింది, ఇప్పుడు ఇంకో బోయా చూద్దాం. బోయా కొడతామా కొట్టామా? ఈసారి M500 వద్దు, G18 తీసుకున్నాం. ఇందాక దాంట్లో చూసినాం కదా. బాగానే ఉన్నారు ప్లేయర్స్ ముందు, చూద్దాం గెలుస్తామో గెలవామో. నాకు మంచి ప్లాన్ ఉందా, అటు సైడ్ వెళ్తా, వెనకాల నుండి దూరుతా. కట్ చేశారు, ఎనిమిది ఏడున్నాడు, కొడతాను ఆగండి. కొడుతుండు నాకు,
డ్యామేజ్ పడుతుంది ఇక్కడ. నాకు మెడికిట్ వేసుకోవాలి. నాకు మెడికిట్ వేసుకుని ఛాన్సే రావట్లే. ఇప్పుడు కదండి ఏడున్నాడు ఇంకొకడు, ఇక్కడ ఉంటాడు. లేడు. నాకెళ్ళి రాదే అమ్మాయ. సో ఇక్కడ 2 kills అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం మ్యాక్ 10 తీద్దాం. మ్యాక్ 10తో మంచిగా కొడతా షార్ట్ రేంజ్లో. కాకపోతే ఎనిమీస్ అంటే ట్రైనింగ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు మ్యాక్ 10 డెజర్ట్ ఈగిల్ ఉన్న M188 X తీసుకుంటా. అట్లనే ఎట్లాగో ట్రైనింగ్ మళ్ళీ రివైవ్ అవుతాం కదా అని భయం లేకుండా ఆడతాం. ఎట్లాగో మళ్ళీ రివైవ్ అయిపోతాం, అందుకే అదే ఇదనుకో. ఎనిమిస్ ఉన్నారు, ఒక్క నిమిషం. చూసుకొని కొట్టాలి. అని ఆడిపోయాడు. ఇద్దరు ఉన్నారా? షిట్, నేను అయిపోయా ఉంటా అయితే. ఇప్పుడు ఏయ్ నా దగ్గర గ్లూ వాల్ లేదు. గ్లూ వాల్ ఉంది అనుకున్నా. ఓకే పర్వాలేదు, చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళు కొట్టారో. ఊరుకో. వీడొక్కడు 1v4 కొడతాడా? కొట్టాడు. అది నాకు తెలుసు. సో చూద్దాం ఏం జరుగుతుందో. వీడేం జోన్లో పోతుంది గేమ్ పోతుంది. ఊరుకో, అయిపోయింది. సరే 1-1 వచ్చేసింది. రౌండ్ 3 చూద్దాం. మనమే గెలవాలి. మనమే ఎప్పుడైనా మనమే. గ్లూ వాల్ కావాలి నాకు ఇప్పుడు. సరే గ్లూ వాల్ అవసరంలే, బోయ కావాలి నాకు. క్రెడిట్ బాటుగడి ఎవడో లాస్ట్ వరకు చేసిండు. ఈడేమో నెంబర్ 4 కాదు. సరే ముందుకైతే వెళ్దాం ఏం జరుగుతుందో. వీళ్ళు కూడా ఇటు వస్తున్నారు. బిల్డింగ్ పైన ఉన్నాడు. మెల్లగా వెళ్దాం అయితే బిల్డింగ్ పైకి. చూసుకొని ఆచితూచి వెళ్ళాలి. ఏడి చూసుకొని పైకి వచ్చినప్పుడు కిందకి వెళ్ళిండు. కిందకి వచ్చినప్పుడేమో కిందనే ఉంటాడు. కాకపోతే చూసుకొని వెళ్దాం. ఆగండి, నేను ఒక్కడనే ఇప్పుడు 1v3 కొట్టే మహామానది. ఒక్క గ్లూ వాల్ కూడా లేదు. మళ్ళీ పోతా నేను. ఏం కొట్టిండు, బయటకు వచ్చిండు, కొట్టేసిండు. చూసుకొని కొట్టాల్సింది. సరే ఏదో ఒకటి. సరే ఏం కానీ తీసుకుందాం. AK-47 తీసుకుందాం, బాగానే తగులుతుంది. AK-47 పాచిన మళ్ళీ వేసి కొట్టాలి కదా, సూపర్ ఉంటుంది. పాచిన
ఏరీలో కింద రావాలి, పైన రావాలి. లొకేషన్ ఎక్స్పోజ్డ్. అప్పుడే ఓకే, ఆడ దగ్గర నెట్ లేదు. వస్తుండే, ఒక్క నిమిషం చూసుకొని కొట్టాలండి. కరెక్ట్ యాంగిల్ రాని గాడు. ఇద్దరు నాకు. నైస్. ఇక్కడ రివైవ్ ఫాస్ట్. రివైవ్ ఇరా అంటే ఫుల్ డ్యామేజ్. ఈయన కొట్టు అట్లీస్ట్ వచ్చి అంత మంచి ఫుల్కి. అరే ఏం చేస్తుండు వీడు? ఎట్లా వెళ్ళిండ 45 లెవెల్కి? అంత ఫుల్కి అదేంటి ఫుల్ డ్యామేజ్ చేసిన. అంత మంచిగా కొట్టిన. ఏం చేసేది వీళ్ళు? ఈడేం చేస్తాడో మళ్ళీ ఇప్పుడు. పడ్డది. ఇందాక కూడా ఇట్లానే అయింది. వాళ్ళు ఫస్ట్ రౌండ్ కొట్టారు, దాని తర్వాత మేమే కంబ్యాక్ చేసాం. ఇప్పుడేమో వీళ్ళు కొడుతున్నారు. చూసుకొని ఆడమంటే వీళ్ళు చూసుకొని ఆడరు. అందుకే అంటారేమో మంచిగా దొరికితే ఎక్కువ ఎగరద్దని. ఇప్పుడైనా రండి రే. ఒకడేమో ఆఫ్లైన్ పోయిండు. బాడు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఫుల్ డ్యామేజ్ మీరా? ఫుల్ డ్యామేజ్ బా. కొంచెం ఉంటే అంత ఫుల్ డ్యామేజ్ చేసిన. సో గైస్ ఇప్పటికైతే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.